ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవటం రైతన్నకు సమస్యగా మారింది. పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయటం లేదు. కల్లాలు రహదారులో ఎక్కడ చూసినా వరి ధాన్యం, మొక్కజొన్న రాశులే కనిపిస్తున్నాయి. పంటను ఎప్పుడు కొంటారో, కాంటాలు వేసిన పంటను ఎప్పుడు లారీల్లో ఎక్కిస్తారో తెలియని పరిస్థితి. దీనికి తోడు అకాల వర్షాలు, గాలి దుమారాలకు పంట తడిచి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలో రైతుల కష్టాలపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా జరగకపోవటం, అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తూ ఉండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటను కోసి కల్లాల్లో పోసి నెల రోజులైంది. బస్తాల కోసం ఎదురు చూసి కాంటాలు వేసినప్పటికీ లారీల్లో లోడ్ కావడం లేదు. బస్తాలపై పట్టాలు కప్పుకుని కల్లాల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నారు. కష్టపడి పంట పండిస్తే పంటను కొనే దిక్కు లేకుండా పోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల రైతులది ఇదే పరిస్థితి. మరోవైపు అకాల వర్షాలు ఖమ్మం జిల్లా రైతన్నలను నిండా ముంచాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పాలేరు, ఖమ్మం, ఇల్లందు, వైరా, మధిర నియోజకవర్గాల్లో మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యం, మొక్కజొన్న తడిసింది. కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి 20 రోజులు దాటుతున్నా అధికారులు కొనుగోలు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారులు తీసుకొచ్చిన మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారే తప్ప రైతులు తీసుకొచ్చిన వాటిని పట్టించుకోవడం లేదని రైతులు చెప్తున్నారు. పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రైతు సంఘాలు మార్కెట్ యార్డుల ముందు ఆందోళనలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాల ఎఫెక్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా పాలేరు, వైరా, ఇల్లందు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ రైతులకు ఎక్కువగా నష్టం వాటింది. చాలా మనం చూడొచ్చు, మొత్తం కొనుగోలుకు సంబంధించి అమ్మకానికి కూడా మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చిన మొక్కజొన్న సంబంధించి కూడా పూర్తిగా తడవడం జరిగింది. ఎదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో కూడా చాలా వరకు రైతులు ఇక్కడికి వచ్చి వారి పంటను కాపాడుకోవడం కోసం పట్టాలు కూడా కప్పుకోవడం జరిగింది. కప్పుకొని పంటను కూడా కాపాడుకునే ప్రయత్నం సంబంధించి చేశారు. అయితే మరో 2-3 రోజుల పాటు కూడా వెదర్ అనుకూలంగా లేకపోవడంతో కూడా మళ్ళీ ఎదురుగాలులతో వర్షం కురిస్తే తమ నష్టం తీవ్రత ఎక్కువ అవుతుందన్నది కూడా ఇక్కడ రైతులు వర్షం నీళ్ళు ఆ తీరుగా నిలబడుతున్నా కూడా ఒక్కళ్ళు రైతులు మొత్తుకుంటున్నా కూడా రాలి. ఏ ఇంటికి వస్తున్నారు, ఏ ఇంటి వరకు కూడా ఒక్కళ్ళు లేరు. రైతులు చూసి ఎంతమంది ఉండరు. ఇదా చేసేది? ఇది చెప్పండి, ఎట్లుంది ఎన్ని చేస్తున్నా ఒక్కళ్ళకి లేదే. మిషన్కి వస్తుంటే 4000, ఆడ చూస్తున్నా అట్టుంది, ఏడు చూస్తున్నా ఇది ఉంది. ఏం చేయమంటారు? ఆ రోడ్ల మీద పోతున్నా, మార్కెట్లో పోసుకొని అక్కడ హైవే రోడ్డు మీద అంటారు. ఈడికి వస్తున్నాయి, ఆడ ఏమీ లేదు. ఈడ గేట్ల తాళాలు వేసుకొని బంగ్లా రానియట్లే. చాలాలు ఎండ పోసుకొని వచ్చినా ఈ కర్మ శాతం రాలేదు అంటుండే. వర్షాల ఎఫెక్ట్ బాగానే ఉందండి. ఇప్పుడు 20 రోజులు అవుతుంది నా కాటాయి. ఇంతవరకు వాటిని లేపుదాం, మా సొంత టాటర్లు పెట్టి డక్కా మీద వేపిద్దాం ఉన్నా కానీ సొంత టాటర్లు వద్దంటారు. లారీ మేము పంపిస్తాం అంటారు. మళ్ళీ వాన వస్తే మళ్ళీ నష్టం కదా. మీ పంట తడిసిందా? పట్టాలు కప్పినలే కానీ గాలి దుమ్ముకి ఆగలే, తడిసినాయి, మొత్తం తడిసినాయి. ఇప్పుడు కాటాల కోసం ఇది శాతం కోసం తిరగటం ఇక్కడ ఆలస్యంగా చాలా వరకు నిమ్మలంగా నీరసంగా పనులు జరుగుతున్నాయి. స్పీడ్ అనేది లేదు మార్కెట్. ఈ ఎండలో ఒకటి వల్ల వర్కర్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాటి వల్లనో వీటి వల్లనో ఈ ఆన్లైన్ బుక్కులు ఒకటి కావట్లేదు. ఈ కాగితాల కాడనే బాగా ఎక్కువైపోతుంది, టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. 20 రోజుల నుంచి కూడా పంట సంబంధించి అమ్ముకోవడానికి సంబంధించి తీసుకొచ్చారు. దీంతో రైతులకు సంబంధించి ఎఫెక్ట్ తీవ్రత అనేది ఎక్కువగా ఉందన్నది కూడా రైతులు చెప్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి, నేలకొండపల్లి సంబంధించి ఏరియాల్లో ఎక్కువగా ఆ పంట ఎఫెక్ట్ సంబంధించి ఎక్కువగా తడిసినట్లు తెలుస్తుంది. ధాన్యంతో పాటుగా మొక్కజొన్న, ఇటు వైరా నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇల్లందు సంబంధించిన నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఎక్కువగా ధాన్యం అమ్మకాన్ని తీసుకొచ్చిన రోడ్లపై పోసిన ధాన్యం కూడా తడిసింది. ఇప్పుడు తడిసిన సంబంధించిన ధాన్యాన్ని కానీ మొక్కజొన్నను కానీ కొనుగోలు చేయాలన్నది కూడా రైతులకు సంబంధించి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రఘునాథపాలెం మండలంలోని వివిపాలెం సొసైటీ పరిధిలో వేలాది మొక్కజొన్న బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం, కొత్తగూడెం, అల్లీపురం, రఘునాథపాలెం మండలం, వేపకుంట్ల, గణేశ్వర గ్రామాలకు చెందిన రైతుల పంటలు కాంటాలు వేసినప్పటికీ తరలింపులో జాప్యం జరుగుతోంది. ఓవైపు ఎండ, మరోవైపు వాతావరణ మార్పులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాంటాలు వేసిన 40,000 బస్తాలకు పైగా మొక్కజొన్న పంటను తరలించేందుకు లారీల కోసం ఎదురు చూస్తుండగా ఇంకా కాంటా వేయాల్సినవి సుమారు 50,000 క్వింటాళ్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు పంట కోసి కూడా 45 రోజులు అవుతుంది. ఎండబెట్టాం, తూకాలు వేశారు. కానీ ఇప్పటి వరకు రోజు మార్కెట్ వాళ్ళకి కానీ మార్కెట్ పేరు చైర్మన్లకు కానీ ఫోన్ చేస్తే రేపు మాపు అంటున్నారు.
ఇప్పటి వరకు రైతులు సెంటర్ కోసం గొడవ చేస్తే సెంటర్లు ఇచ్చారు. సెంటర్లు ఇచ్చిన తర్వాత బస్తాలు ఇవ్వలేదు. బస్తాలు కూడా ఇచ్చిన బస్తాలు కూడా 50% చిరిగిపోయి ఉన్నాయి. ఆ బస్తాలలో పట్టిన తర్వాత హమాలీల ఖర్చు కూడా మాకు ఎక్కువైతుంది. దాని ఇంతవరకు మార్కెట్లో పట్టాలు కూడా కరువు అయిపోయినాయి. 50% జనం వరకు ఆధారపడి ఉన్నారు. రైతులు నిర్లక్ష్యం చేయకుండా రైతుల పక్షాన్ని నిలబడి వెంటనే కొనుగోలు చేసి గిడ్డంగులకు తరలిస్తే రైతులు సంతోషపడతారు. రైతును ఏడిపించిన ఏ దేశము బాగుపడదు. రైతుని సంతోషంగా ఉంచితే అందరం సంతోషంగా ఉంటాం. ప్రభుత్వం తొందరగా ప్రభుత్వం తన పని తను చేస్తుంది, కానీ నిర్లక్ష్యంగా కొంచెం వెనకబడి ఉన్నది. దాన్ని సర్దుకుంటూ అధికారులని ఈ నాయకులందరూ సమన్వయం చేసుకుంటూ ఆ పంటను తొందరగా కొనుగోలు చేస్తే అందరు సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఈసారి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వేగంగా ధాన్యం, మొక్కజొన్న పంటలు కొనుగోళ్లు జరిపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.